నైరుతి ఋతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. దాంతోపాటు అక్కడక్కడ ఆవర్తన ప్రభావాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు కాస్త అల్పపీడన ప్రభావం కూడా ఉందా? రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెదర్ అప్డేట్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణం ఉండబోతోంది, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ఉందా, దాంతోపాటు ఆంధ్రాకు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోందా, లేకపోతే ఇంకా అలర్ట్ పెరిగిందా తగ్గిందా, ఏం జరుగుతోంది, నైరుతి ఋతుపవనాలు ఏ స్థాయిలో ఉన్నాయి, దానికి సంబంధించి ఇంపాక్ట్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటన్నిటికీ సంబంధించిన వెదర్ అప్డేట్, ఇన్ఫాక్ట్ వెదర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ద అప్డేట్స్ ఆఫ్ ఆర్టీవీ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. మరి కాసేపట్లో తెలంగాణకు సంబంధించి బిగ్ వెదర్ అప్డేట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. రేపు ఎల్లుండి కూడా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది రెండు తెలుగు రాష్ట్రాలకు, మరి ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించి కూడా. ఈ నేపథ్యంలో ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వర్ష సూచన జారీ చేస్తుంది. ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇప్పటికే ఆ అలర్ట్ కొనసాగుతోంది. ఏపీలో కూడా అలర్ట్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణకు మరో 2 రోజులు వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇంకా చెప్పాలంటే తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, ఎటువంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను మరి కాసేపట్లో. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఆ అలర్ట్స్ ని ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నాను మరి కాసేపట్లో. ఆ అలర్ట్స్ ని మీరు చూస్తున్నారు, ఇదిగోండి. కొద్దిసేపటి క్రితం 8వ తారీఖు భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్. ఇటు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మీరు గమనిస్తే కనుక తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ స్వయంగా చెబుతున్న మాట. 8వ తారీఖున అంటే ఈ రోజుకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు తెలంగాణ నుంచి మొదలుపెట్టి ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే ఒడిశా కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా అలర్ట్స్ ఇచ్చింది. దాంతోపాటు మధ్యప్రదేశ్కు సంబంధించి మరికొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇటు మన తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 8వ తారీఖున చూసాం. 9వ తారీఖున అంటే రేపటికి సంబంధించి రేపు రెండు తెలుగు రాష్ట్రాలకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, ఎక్సెప్ట్ రాయలసీమ మినహా. రాయలసీమ మినహా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇప్పటికీ ఎటువంటి వర్షపాతం నమోదవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దాంతోపాటు 10వ తారీఖున మీరు గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ, రాయలసీమ మినహా. అర్థం చేసుకోవచ్చు. అంటే దాదాపు ఇంకొక 2 రోజుల పాటు మాత్రం మనకి వర్షాలు ఉండే అవకాశం ఉందనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దాంతోపాటు 11వ తారీఖున 12వ తారీఖున దాంతోపాటు 12వ తారీఖు వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణకు పూర్తిగా ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. 13వ తారీఖు వరకు కూడా మనకి దాదాపుగా 12వ తారీఖు వరకు 12వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కంటిన్యూ చేస్తూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఇటు రాయలసీమ మినహా కొన్ని ప్రాంతాల మినహా ఆంధ్రప్రదేశ్ కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ బట్టి చూస్తూ ఉంటే. ఈ నేపథ్యంలో ఒకసారి శాటిలైట్ ఇమేజెస్ చూద్దాం. శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం ఇదిగో ఇప్పటికే చూడొచ్చు ఆవర్తన ప్రభావం. ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు, దాంతోపాటు కర్ణాటక, అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ ప్రాంతంలో ఛత్తీస్గఢ్, ఇక్కడ ఉపరితల ఆవర్తనం మనకి కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి కనిపిస్తోంది. ఆవర్తనాలు కావచ్చు, దూరంలో ప్రభావం కావచ్చు, మనకి కాస్త ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాస్త విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇటు ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. దాదాపుగా ఉత్తర తెలంగాణ కాస్త మనకి భారీ వర్షాలుగా చెప్పుకునే వర్షాలే కాస్త నమోదైన సిచ్యువేషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ మీద ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఇక్కడ మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ మీద అంతగా ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ కూడా ఇటు పశ్చిమ వైపు కావచ్చు, లేకపోతే ఉత్తరం వైపు కావచ్చు, ఈ ప్రభావం మనకి క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే ఒకసారి ఆ ఇమేజ్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇక్కడ మనకి క్లియర్ ఇమేజ్ మనకు కనిపిస్తోంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఉత్తర తెలంగాణతో పాటు అంటే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాలతో పాటు ఇటు దాదాపుగా మహబూబ్ నగర్ వరకు కూడా మనకి ఆ సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దాంతోపాటు ఖమ్మం సంబంధించి కావచ్చు కొంచెం ఆ ఇంపాక్ట్ ఇటు వరంగల్, నల్గొండ ఈ ప్రాంతాల మీద కూడా మనకి కొంచెం కనిపిస్తోంది ఇక్కడ మనం ఈ మ్యాప్ ద్వారా అర్థం చేసుకుంటే. సో ఈ నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్ మీద అంతగా లేకపోయినప్పటికీ కాస్త ఆకాశం కొన్ని చోట్ల మేఘావృతం ఉంది, కొన్ని చోట్ల అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి, కొన్ని చోట్ల ఉరుముల మెరుపులు అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తెలంగాణకి ఏం చెబుతుంది అనేది ముందుగా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలంగాణకు ఇంపాక్ట్ మనం చూస్తున్నాం, ఆవర్తన ప్రభావం మనకు కనిపిస్తుంది కాబట్టి భారత వాతావరణ శాఖ తెలంగాణకి ఏం చెబుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇటు భారత వాతావరణ శాఖ
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు మీరు గమనిస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతుంది. పర్వాలేదు, కొంచెం జూమ్ అవుట్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ఇంకాస్త జూమ్ అవుట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్. సో సమయం 5:30 ఈరోజు 5:30 భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ప్రకారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ, రిమెంబర్ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఒకసారి రిమెంబర్, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కడెక్కడ? తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ ఆ ప్రాంతాలు, ఆ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఒకసారి నేను మీకు హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ను ఒకసారి మీరు గమనిస్తే కనుక భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ నుంచిందో మీరు ఇక్కడ గమనించవచ్చు. ఏ ప్రాంతాలకు సంబంధించి అంటే ఇక్కడ ఇన్ఫాక్ట్ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి ఇదిగోండి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక అక్కడి నుంచి చూసుకుంటే కనుక మిగిలిన ప్రాంతాలకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, భారీ వర్షాలు పడతాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎప్పటి వరకు? 9వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా అంటూ చెప్తోంది. ఇంకా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్తో పాటు హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు బలమైన ఉపరితల గాలులు వీస్తాయంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ అంటూ చెప్తోంది. అంటే 2 రోజులు చూసుకుంటే మనకి దాదాపుగా ఈ పరిస్థితి ఎల్లో అలర్ట్ కొద్దిసేపటి క్రితం చెప్పుకున్నట్టుగా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఎప్పటి వరకు? మనకి దాదాపుగా 13వ తారీఖు ఉదయం 8:30 వరకు కంటిన్యూ అవుతోంది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడ ఎంతెంత మేర వర్షపాతం నమోదైంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షాలు పడ్డాయనేది మీరు చూడొచ్చు. నిజామాబాద్లోని నవిపేటలో 29.4 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే దాదాపుగా 20 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఎక్కడెక్కడ? నిజామాబాద్, అలాగే నిజామాబాద్కి సంబంధించి కావచ్చు, అలాగే జగిత్యాల, నిజామాబాద్ ఇక్కడ కాస్త అత్యధికమైన వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా దాదాపుగా ఇటు తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాలకు కూడా ఇంపాక్ట్ ఉంది. కానీ అత్యల్పంగా చూసుకున్న క్రమంలో మాత్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట కావచ్చు, ములుగు కావచ్చు, కొమరం భీం, ఆసిఫాబాద్, అలాగే జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్లో 0.4 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే ఇదిగోండి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఇటు భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం చెప్తోందంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటే చెప్తోంది. ఇప్పుడు రేపటి నుంచి, రేపు ఉదయం 8:30 నుంచి కాస్త జూమ్ చేస్తున్నాను ఇంకా. ఓకే, ఇదిగోండి మీరు చూస్తే కనుక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ పరిస్థితి మనకి రేపటి నుంచి కొన్ని ప్రాంతాలు అయితే రేపటి నుంచి ప్రారంభమవుతోంది. విజయనగరం, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో రేపటి నుంచి ఎల్లుండి వరకు కంటిన్యూ కాబోతోంది. శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో ఎల్లుండి ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఇలా మనకి దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మనకి దాదాపుగా ఒక వారం పాటు ఈ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఇటు పల్నాడు చూసుకున్నా అంటే మొత్తంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి చిత్తూరు వరకు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. స్ట్రాంగ్ విండ్స్ విత్ విండ్ స్పీడ్ 40 to 50 km/h అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఎప్పటి వరకు? 12వ తారీఖు ఉదయం 8:30 నుంచి 13వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ ప్రిడిక్షన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఒకసారి జూమర్తో సాయంతో ప్రిడిక్షన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మీరు చూడొచ్చు
మబ్బుపట్టిన వాతావరణం ఉంది, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇదిగోండి మీరు చూస్తే మీకు క్లియర్ కట్గా ఇక్కడ వర్షం పడుతున్నట్టు మనకు అనిపిస్తుంది కదా. తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్లో ప్రస్తుతం వర్షం పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతం ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఈరోజు రాత్రికి కాస్త వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. రాత్రికి కొంచెం ఈరోజు రాత్రి కాస్త వర్షాలు పడే అవకాశం మనకి కొంచెం కనిపిస్తోంది జూమ్ అప్ సాయంత్రం చూసినప్పుడు. ఆ తర్వాత 10వ తారీఖుకు సంబంధించి ఏమైనా మారే అవకాశం ఉందా? 9వ తారీఖు ఉదయం నార్మల్గానే మనకి కనిపిస్తుంది. ఉదయం దాదాపుగా మధ్యాహ్నం నుంచి ఏమైనా మార్పులు ఉంటాయి అనేది మనకి ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రేపు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నమోదైన పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బట్ 10వ తారీఖు నుంచి మళ్ళీ వాతావరణం నార్మల్గా ఉండే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతం ఉంటుంది, అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉందని మనకు అర్థమవుతోంది. ఇటు 10వ తారీఖున కూడా కాస్త ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పాక్షికం కాదు, కాస్త కొంచెం ఆకాశం మేఘావృతమైన అవకాశం ఉంది. ఆ తర్వాత 10వ తారీఖున కాస్త అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం మాత్రం మనకి కనిపిస్తోంది. ఇది ఒకసారి విండీ సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. విండీ ఏం చెబుతుంది అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. విండీ సాయంతో చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆల్రెడీ ఆ ఇంపాక్ట్ మనం చూడొచ్చు. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఓకే, సో మంగళవారం బుధవారానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ రిపోర్ట్. ఓకే, సో మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. మరి ముఖ్యంగా ఇంకొక 2 రోజులు మాత్రం వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంది. ఒక వారం రోజులు మాత్రం ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది రేపటి విషయానికి వస్తాయి. సో మొత్తంగా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చిరుజల్లుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సినారియోలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, వర్షాలు పడుతున్నాయా లేదనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ చూద్దాం, వర్షాల ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఎలా ఉంది అనేది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.